హాయ్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆలోచించండి. ఒకవేళ రేపు ఉదయాన్నే మీ బ్యాంక్ అకౌంట్లో 100 కోట్లు జమ అయ్యాయి అనుకుందాం. కానీ అదే రోజు డాక్టర్ మీ దగ్గరికి వచ్చి ఒక మాట చెబితే మీ శరీరం పూర్తిగా సహకరించడం లేదు, మీ ఆరోగ్యం చాలా బలహీనంగా మారింది. అప్పుడు ఆ 100 కోట్లకు నిజంగా ఏమైనా విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో టైం తర్వాత అత్యంత విలువైన సంపద డబ్బు కాదు, మీ ఆరోగ్యం. కానీ మనలో చాలా మంది చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే ఆ ఆరోగ్యాన్ని పక్కన పెట్టి డబ్బు సంపాదించడానికే అన్నీ త్యాగం చేయడం. జీవితంలో నిజమైన విజయం అంటే ఎక్కువ డబ్బు ఉండడం కాదు, మన దగ్గర ఉన్న సంపాదనను ఆనందంగా అనుభవించగలిగేలా మన శరీరాన్ని, మన మనసును బలంగా ఉంచుకోవడం. అందుకే ఈ వీడియోలో డబ్బును కేవలం ఖర్చు పెట్టే వస్తువులా కాకుండా మీ ఆయుష్ను పెంచే ఒక లాంజెవిటీ టూల్గా ఎలా మార్చుకోవాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనమందరం అర్థం చేసుకోవాలి. మీ దగ్గర ఆర్థిక భరోసా లేకపోతే మీ మెదడు ఎప్పుడు ఒకే ప్రశ్నతో పనిచేస్తుంది: రేపు ఏమవుతుంది? అలాంటి పరిస్థితిలో మీ మెదడు స్ట్రెస్ను గుర్తించి శరీరంలో కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ విడుదల అయ్యేలా చేస్తుంది. ఈ స్ట్రెస్ ఎక్కువ కాలం కొనసాగితే నిద్ర సరిగా పట్టదు, హృదయ స్పందన వేగంగా ఉంటుంది, శరీరం త్వరగా అలసిపోతుంది. మెల్లగా తెలియకుండానే మీ శరీరంలోని కణాలు బలహీనపడడం ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రెస్ అనేది కేవలం మనసుకు సంబంధించిన సమస్య కాదు, అది నేరుగా మీ శరీరంపై ప్రభావం చూపిస్తుంది. అందుకే మనీ మైండ్ సెట్ అంటే కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, అది మీ జీవితానికి ప్రశాంతత ఇవ్వాలి. డబ్బు ఉంటే అవసరమైతే హాస్పిటల్కి వెళ్ళొచ్చు అనే భయంతో జీవించే ఆలోచన నుంచి బయటికి రావాలి. దాని బదులుగా నా దగ్గర ఆర్థిక భరోసా ఉంది కాబట్టి నేను స్ట్రెస్ లేకుండా జీవించగలను, మంచి ఆహారం తీసుకోగలను, యోగా చేయగలను, రాత్రి ప్రశాంతంగా నిద్రపోగలను అనే సానుకూలమైన ఆలోచన వైపు మీ బ్రెయిన్ని మెల్లగా రీప్రోగ్రామ్ చేయాలి. ఈ మార్పు వచ్చిన రోజు నుంచే మీ ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు కనిపించడం మొదలవుతాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. మీ మనీ మైండ్ సెట్ నిజంగా మారాలంటే ఈ 3 సూత్రాలను అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, జీవితంలో అమలు చేయడం కూడా అవసరం. ఫస్ట్ వన్, హెల్త్ ఈజ్ అన్ అసెట్. మనలో చాలా మందికి కొత్త ఫోన్ కొంటే అది ఒక ఆస్తిలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది కాలక్రమేణా విలువ తగ్గే వస్తువు. మీ శరీరం మాత్రం అలా కాదు. మంచి ఆహారం, వ్యాయామం, హెల్త్ చెకప్స్, మెంటల్ కేర్ ఇవి ఖర్చులు కావు, ఇవి మీ మీద మీరు చేసే పెట్టుబడులు. రోజు మీ మెదడుకి ఒక మాట చెప్పండి: నేను నా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయి నా జీవన నాణ్యతను పెంచుతోంది. ఈ ఒక్క ఆలోచన మారితే మీ జీవన శైలి కూడా ఆటోమేటిక్గా మారుతుంది. సెకండ్ వన్, బయ్యింగ్ టైం. ధనవంతులు డబ్బుతో వస్తువులు కొనరు, వారు సమయాన్ని కొనుగోలు చేస్తారు. మీ రోజువారీ జీవితంలో మీకు ఒత్తిడిని కలిగించే పనులు ఏవైనా ఉంటే వాటిని వీలైనంత వరకు ఇతరులకు అప్పగించండి. అలా మీకు మిగిలే సమయాన్ని మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వడానికి వాడండి. నిద్ర, నడక, వ్యాయామం ఇవన్నీ కలిసినదే నిజమైన దీర్ఘాయువు మైండ్ సెట్. థర్డ్ వన్, డిలేడ్ గ్రాటిఫికేషన్. ఇప్పుడు నాలుకకి రుచి ఇచ్చే జంక్ ఫుడ్ వల్ల వచ్చే తాత్కాలిక ఆనందం కాదు అసలు ముఖ్యమైంది. భవిష్యత్తులో కూడా మీ కుటుంబంతో, మీ మనవళ్లతో ఆరోగ్యంగా నడపగలిగే ఆనందమే నిజమైన సంపద. ఈ విషయాన్ని మీ మెదడుకి ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉండండి. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం ఏం చేయాలో చూద్దాం. వెంటనే అమలు చేయగల 3 ముఖ్యమైన స్టెప్స్ ఇవే. ఫస్ట్ వన్, హెల్త్ బడ్జెట్. మీ నెలవారీ ఆదాయంలో కనీసం 5 to 10% మీ ఆరోగ్యానికి కేటాయించండి. ఇది ఖర్చు కాదు, భవిష్యత్తులో వచ్చే భయాన్ని తగ్గించే ఒక రక్షణ. సెకండ్ వన్, ప్రివెంటివ్ కేర్. జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం డబ్బు వృధా కావచ్చు, జబ్బు రాకముందే చెకప్ చేయించుకోవడం డబ్బును ఆదా చేస్తుంది. థర్డ్ వన్, నాలెడ్జ్ ఇన్వెస్ట్మెంట్. డబ్బును ఎలా మేనేజ్ చేయాలి, మన శరీరం ఎలా పనిచేస్తుంది, ఈ విషయాల మీద సమయం కేటాయించి చదవండి. ఎందుకంటే భయం ఎప్పుడూ అజ్ఞానం నుండే పుడుతుంది. చివరగా ఒక్క నిజం గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత సంపాదించినా ఆ డబ్బును ఆనందంగా ఉపయోగించడానికి మీ ఆరోగ్యం సరిగా లేకపోతే అంతా వృధానే. అందుకే మీ బ్యాంక్ అకౌంటుతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోండి. డబ్బును ప్రేమించండి, కానీ ఆరోగ్యాన్ని మరింత విలువైనదిగా భావించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ ఆరోగ్యం కోసం ఈ రోజు నుంచే చేయబోయే ఒక చిన్న మార్పు ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ సమాచారం మీ వాళ్లకు కూడా ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మీ జీవితాన్ని మార్చే వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.